మరణం ఎప్పుడో తెలిసినా చావుని భయపెట్టిన 16 ఏళ్ల బాలుడు ఎవరో మీకు తెలుసా? మృకండు మహర్షికి చాలా కాలం సంతానం కలగదు. పరమశివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఒక వింత ప్రశ్న అడుగుతాడు. నీకు 100 ఏళ్లు బతికే గుణహీనుడైన కొడుకు కావాలా, లేక కేవలం 16 ఏళ్లు మాత్రమే బతికే మహాజ్ఞాని అయిన కొడుకు కావాలా అని. మహర్షి రెండో దాన్ని ఎంచుకుంటాడు. అలా మార్కండేయుడు జన్మిస్తాడు. మార్కండేయుడికి 16వ ఏడు వచ్చింది. తన మరణం తథ్యమని తెలిసినా భయపడకుండా శివలింగాన్ని పట్టుకుని ధ్యానంలో మునిగిపోతాడు. కాలం ముగియగానే యమధర్మరాజు స్వయంగా వచ్చి పాశాన్ని విసిరాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకొని ఉండటంతో ఆ పాశం లింగానికి కూడా చుట్టుకుంది. శివుడు ఉగ్ర రూపంతో ప్రత్యక్షమై మృత్యువును కూడా శాసిస్తాడు. మార్కండేయుడు భక్తికి మెచ్చుకొని అతన్ని చిరంజీవిగా దీవిస్తాడు. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, భయపడి పారిపోవడం కంటే నమ్మిన సిద్ధాంతంపై నిలబడితే మృత్యువునైనా జయించవచ్చు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.